మలయాళం, తమిళ సినీ పరిశ్రమ నుంచి ఇటీవల చాలా వస్తున్న సినిమాలు సందేశాత్మకంగా నిలుస్తున్నాయి. దక్షిణాది పరిశ్రమలో కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే సినిమాల్లోని అన్ని కథలు వాస్తవికతకు అద్దం పడుతున్నాయి. స్థానికత, వాస్తవికతను దగ్గరగా ఉంటున్నాయి. వాటికి ప్రేక్షకాదరణ కూడా ఎక్కువగానే ఉంటోంది. అది తెలుగు సినిమాలో సమాజాన్ని, మనిషిని, జాడని ఆవిష్కరించే కథలు అడపాదడపా మాత్రమే వస్తున్నాయి. మన చిత్రాల్లో హీరో అయితే పోకిరినో, జులాయో అవుతారు. లేదంటే మాఫియా నాయకుడిగా కనిపిస్తున్నాడు. కాలేజీ కథలంటే అతని లక్ష్యం హీరోయిన్ ని ప్రేమించడమే. కథానాయకుడి పాత్రకు ఓ బాధ్యత, ప్రయోజనం లాంటివి చూపించటం లేదు. నిజానికి నేటి యువకులు కేవలం పోకిరీలుగా మిగిలిపోవటానికి ఇష్టపడటం లేదు. వాళ్ళకంటూ ఓ జీవన పోరాటం ఉంది. ఆ కోణాలేవి మన తెరపైకి రావడం లేదు. మనిషికి పుట్టుక, చావు సహజం. వీటినే సినిమాల్లో చూపించాల్సి వస్తే తెలుగులో కథానాయకుడు, కథానాయకుల పాత్రల్లో అంత తక్కువ పాత్ర ఉంటుంది. హీరోల వద్ద దాదాపుగా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తారు. అదే తమిళంలోనైనా సహజత్వంగా చావు, ఆ తరువాత జరిగే తంతులను అక్కడ పరిస్థితులకు అనుగుణంగానే సంపూర్ణంగా వాస్తవికతకు దగ్గరగా చూపిస్తారు. వాస్తవంగా పరిశీలిస్తే మలయాళంలో ఇంకా ఎక్కువ స్థానికత చిత్రాల్లో ఉంటుంది. ఆ తరువాత స్థానంలో తమిళ పరిశ్రమ ఉంటుంది. తెలుగు సినిమాల్లో కథానాయకుడే మొత్తంగా కథలో లీడ్ రోల్లో ఉంటారు. మంచైనా చెడైనా తనే అంతా. కానీ తమిళంలో నుంచి చాలా సినిమాలు అలా ఉండదు. తెలుగులో ఉన్నంత హడావిడి అంతా అక్కడ ఉండదు. మచ్చుకు ఇప్పటికే స్టార్డంలో దశాబ్దాలుగా ఉన్న రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, దళపతి విజయ్, చియాన్ విక్రమ్, సూర్య, ధనుష్, కార్తీ, విశాల్, నాజర్ వంటి వారు తమ సహజ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. కథానాయకుల్లో కూడా అంతే. లేడీస్ సూపర్ స్టార్ గా అందరూ పిలుచుకుంటున్న నయనతార కూడా సింపుల్ సిటీగా ఉండటానికి ఇష్టపడతారు. రాధిక, కీర్తి సురేష్, శృతి హాసన్, హన్సిక, ఐశ్వర్య రాజేష్, జ్యోతిక, ప్రియమణి, త్రిష, ప్రియాంక మోహన్, స్నేహ, ఐశ్వర్య రాజేష్, మంజు వారియర్, రెజీనా, ఆసిన్ ఇలా కథానాయకులు కూడా ఏ మాత్రం హడావిడి లేకుండా ఉంటారు. జయలలిత, మనోరమ, ఒడి ఒక్కరసి వంటి సీనియర్ నటీమణులు కూడా చాలా సాదాసీదాగానే కనిపించేవారు. టాలీవుడ్ లోకి వచ్చిన కొత్త కథానాయకుడైనా రెండో సినిమా నుంచే హడావిడి ఎక్కువగా ఉంటుంది. కావాలంటే బౌన్సర్లను దాటుకుని వెళ్ళాలి. విపరీతమైన హడావిడి. దీనికి తోడు కులం, వారసత్వం వంటి సమస్యలు వీలును ఊనుకొని ఉన్నాయి. తమిళ పరిశ్రమలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతిభకు పట్టం కడతారు. ద్రవిడ సంస్కృతిలో భాగంగా వాస్తవికతకు అద్దం పట్టే కథలు, సమస్యలు, సమాజ పరిస్థితులు వంటివి కథాంశాలుగా వస్తూ ఉంటాయి. అక్కడి నటీనటులు కూడా అందులో లీలమై నటిస్తూ ఉంటారు. సినిమాల ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు, విడుదల రోజు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు వంటివి తెలుగులో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తమిళంలో ఇలాంటి వాతావరణం ఉన్నా చాలా తక్కువ మోతాదులోనే హంగామాలు తనకు నచ్చబోవని చాలా సందర్భాల్లో తమిళ నటుడు అజిత్ ప్రకటించారు. తనకు పద్మభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లేడీ సూపర్ స్టార్ గా కంటే తన పేరుతోనే పిలిస్తే సంతోషపడతానంటూ తాజాగా నటి నయనతార ప్రకటించారు. గతంలో కమల్ హాసన్ కూడా తనను లోకనాయకుడు అని పిలవవద్దని వినమ్రంగా అభిమానులను కోరాడు. టాలీవుడ్ లో కూడా హంగామా వాతావరణాన్ని తగ్గిస్తే అది పరిశ్రమకు ఎంతో మేలు చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.